తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ఎల్డీఎఫ్ నాయకులు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారిని ఆయన విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈయనకున్న అర్హత ఏంటో దానికి ఆయనే సమాధానం చెప్పాలి. పైగా కేరళ రాష్ట్రానికి వెళ్ళి అన్ని హామీలు కూడా మేము నెరవేర్చామంటారు. మరి తెలంగాణలో ప్రజలను అడిగితే చెప్తారు, నీ హామీలు ఏం మేరకు నెరవేర్చావు, రైతులకు ఏమి ఇచ్చావు, తర్వాత కౌలు రైతులకు ఏమి ఇచ్చావు, అగ్రికల్చర్ లేబర్కి చెప్పింది ఏమి ఇచ్చావు, మహిళలకు నువ్వు తులం బంగారు ఇస్తానని చెప్పి ఏమి ఇచ్చావు, తర్వాత నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం చేస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అలివిగాని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చి ఇవాళ వాగ్దానాలు అమలు చేయలేక చితికిలబడిన మీరు ఇవాళ మీరు కేరళకు వెళ్ళి అక్కడ 97% వారి ప్రామిసెస్ ఏవైతే ఎన్నికల్లో చేశారో అంతకుముందు అవన్నీ కూడా మరి అమలు చేశామని చెప్పి వాళ్ళు 1 by 1 వాళ్ళు లిస్ట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలోనే గర్వించదగ్గగా ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రాం తెచ్చి అత్యంత దుర్భర దారిద్ర్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి తెచ్చారు. అది అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా 100% లిటరసీ రేట్ ఉంది అక్కడ, 100%. పైగా ఇప్పుడు డిగ్రీ వరకు కూడా ఉచిత విద్య ఇస్తామని అంటూ ఉన్నారు. మరి తెలంగాణలో మీరు ఏం చేశారో ఒకటి కూడా మీరు గర్వంగా చెప్పుకోలేకపోతూ ఉన్నారు. అన్నీ చేసామనేవాళ్ళు మీరు ఏం చేశారు ఇక్కడ? మీరు చెప్పకపోగా ఇప్పుడు ఏమంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది, మా ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటారు. ఇది నిజమే. మరి ఇవాళ హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద మల్టీ మిలియనర్స్ అందరు కూడా ఉన్నారు. ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, వాళ్ళందరి ఆస్తులు కూడా పోగేసి మా తెలంగాణలో మాకు ఆదాయం ఎక్కువ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని చెప్తాం. తెలంగాణలో ఉన్న పేదవాడు ఎట్లున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎట్లున్నారు, ఇక్కడున్న వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి, పేద వర్గాల పరిస్థితి ఏంటి, ధరలు ఎట్లున్నాయి, కరప్షన్ ఎట్లుంది, వాటిపైన చెప్పమంటే కేరళలో కరప్షన్ జరిగింది, ఆ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విజయన్ గారిని కాపాడుతూ ఉన్నారని చెప్తాం. అసలు కరప్షన్ ఎక్కడ జరిగింది, అసలు దానికి విజయన్ గారికి ఏం సంబంధం ఉంది? శబరిమలలో అక్కడ ఎక్కడైతే నువ్వు దొంగతనం జరిగిందని చెప్తా అన్నావో ఆ శబరిమల టెంపుల్ ఉండే వార్డులో కూడా మన లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి గెలిచారు. కాబట్టి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు తెలుసు ఎవరు దొంగలు, ఎవరు కాపాడుతూ ఉన్నారనేది. నీవు ఇక్కడ హైదరాబాద్లో వచ్చి చెప్తావు, అక్కడ దాంట్లో పాపం ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం, ముఖ్యమంత్రి గారిని ఆయన ఎవరు నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నారు అని అంటారు. పైగా నరేంద్ర మోడీ స్టైల్లో ఈయన పోతున్నాడు, నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుంటావా నీవని అడుగుతావు. అసలు పినరయి విజయన్ గారు ఎక్కడ, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన సీనియారిటీ ఏంటి? ఎంటైర్ భారతదేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి ఎవరంటే పినరయి విజయన్ గారు. అందరికంటే వయసు ఎక్కువ ఉన్న వ్యక్తి ఆయనే. నువ్వు ఆయన్ని పట్టుకొని నువ్వు నరేంద్ర మోడీని ఫాలో అవుతావు, లేదా వాళ్ళని ఫాలో అవుతావు అని ఇట్లా చెప్తావు. ఇప్పుడు నీవు కొత్తగా నీవు ముఖ్యమంత్రి అయినావు, నీవేదో ఎవరినో ఫాలో అయినావు అంటే అర్థం ఉంటుంది. కానీ అసలు నిన్నే అనం మేము. అట్లాంటిది నీవు అంత సీనియరు, భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన సీనియర్ వ్యక్తిని బట్టి ఆయన ఒక కమ్యూనిస్ట్ నాయకుడిని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక గీత కార్మిక కుటుంబంలో జన్మించి చెట్లు ఎక్కి గీత గీసి అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ఇవాళ కేరళ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మళ్ళీ ఇప్పుడు 3వసారి ముఖ్యమంత్రి కాబోతున్న పినరయి విజయన్ గారి పైన ఇలాంటి అవాకులు చవాకులు పేరడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన హద్దుల్లో ఆయన ఉంటే బాగుంటుంది. కానీ ఎలక్షన్ పిలిచారు, ప్రచారం చేయి, తప్పేం లేదు. మేము వ్యక్తిగతంగా దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మీ కాంగ్రెస్ పార్టీకి పాలసీస్ లేవా? మీ పాలసీలు పోయి చెప్పుకోండి. మీరు ఎవరు లేనట్లు మీరు పోయి ఆయన్ని అక్కడ పోయి తిట్టేది ఎందుకు? మిమ్మల్ని ఇక్కడ మీరు తిడితే ఇక్కడ అయితే ఓకే, అక్కడ పోయినప్పుడు మీ పాలసీ చెప్పుకోవాలి, లేదా మీ గవర్నమెంట్ ఏమైనా సాధించిన విజయాలంటే చెప్పుకోవాలి. కాబట్టి ఏమంటే ఇవాళ కాంగ్రెస్ యొక్క దివాళా కోరుతనం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నవాళ్ళు రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా
నరేంద్ర మోడీని బీజేపీని గద్దెదించాలంటే ఇతర సెక్యులర్ పార్టీస్ కమ్యూనిస్టుల యొక్క సహకారంతో ముందుకు సాగాల్సిన మీరు ఆ పని చేయకుండా పాక్షిక రాజకీయ స్వప్రయోజనాల కోసం ఒక రాష్ట్రంలో అధికారం కోసం మీరు ఈ రకంగా దిగజారి మాట్లాడడం సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు తన రూట్ మార్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.